హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ స్టోరీస్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం జనవరి 18, 2026 నుండి జనవరి 24, 2026 వరకు 12 రాశుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటగా మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. అంకిత భావంతో పనిచేయండి. ముఖ్య విషయాలపైనే దృష్టి పెట్టండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఉన్నత లక్ష్యాల సాధనకు మరింత ఏకాగ్రత అవసరం. రాహుబలం సంపూర్ణంగా ఉంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నా అంతిమ విజయం మీదే. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో విజయాలు వరిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. దశమ రాహువు ప్రభావంతో అనుకున్నది సాధిస్తారు. మిత్రుల అండ లభిస్తుంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారు. విష్ణు సహస్రనామాలను పఠించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో శుభాలు జరుగుతాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ముఖ్య నిర్ణయాల్లో ఆత్మీయులను సంప్రదించండి. ఒంటరి ప్రయత్నాలు వద్దు. కలిసికట్టుగా పనిచేస్తే విజయాలు వరిస్తాయి. నిరుత్సాహం మంచిది కాదు. వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త ప్రయోగాలకు ఇది సరైన సమయం కాదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశావాదం అనవసరం. నవగ్రహ శ్లోకాలను పఠించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగ బాధ్యతల్ని శ్రద్ధగా నిర్వర్తించండి. గత అనుభవాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాలం కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆచితూచి అడుగేయాలి. కుటుంబ సభ్యులతో చర్చించాకే ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి. మొహమాటానికి ఆస్కారం ఇవ్వకండి. వారం చివర్లో ఓ మేలు జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలను చదువుకోండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార యోగం ఉంది. అనుకున్నది సాధిస్తారు. దైవబలం సహకరిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగులకు గుర్తింపు మరియు ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉన్నాయి. డబ్బు పొదుపు చేసే విషయంలో మరియు ఖర్చు పెట్టే ప్రణాళికల్లో నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. శుక్రగ్రహ శ్లోకాన్ని పఠించండి. ఆరవది కన్యరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఉంది. ఆర్థిక విజయాలకు అనువైన సమయం. బలమైన ప్రణాళికతో అవరోధాలను అధిగమిస్తారు. కాలం మిశ్రమంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు సైతం తీవ్ర ప్రభావం చూపే ఆస్కారం ఉంది. లక్ష్య సాధనలో పట్టు విడుపులు అవసరం. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నవగ్రహాలను ధ్యానించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో శుభాలు జరుగుతాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. విజయాలు సొంతమవుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. లాభాలను గడిస్తారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆశయాలు నెరవేరుతాయి. మొత్తంగా ప్రశాంతమైన జీవనం గడుపుతారు. కనకదార స్తోత్రాన్ని పఠించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో విజయం లభిస్తుంది. పెద్దలు మీ ప్రతిభని గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో క్షమాగుణం అవసరం. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. భూలాభం సూచిస్తుంది. గృహము, వాహన యోగాలు ఉన్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసొస్తాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నా మనోబలంతో అధిగమిస్తారు. శ్రీ సూక్తాన్ని పఠించండి. తొమ్మిదవది ధనస్సు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం.
ఈ రాశి వారికి ఈ వారం ఉత్తమమైన కాలం కొనసాగుతుంది. వ్యాపార లాభాలు ఉన్నాయి. తెలివితేటలతో కార్యసిద్ధి లభిస్తుంది. నలుగురికి సాయం చేస్తారు. దైవబలం ఉంది. ఆభరణ యోగం సూచిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి. సౌమ్యంగా మాట్లాడండి. మహాలక్ష్మిని పూజించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అవసరాలకు డబ్బు అందుతుంది. ముఖ్య కార్యక్రమాల పట్ల శ్రద్ధ అవసరం. అనవసర విషయాల గురించి ఆలోచించకండి. కాలం కొంతమేర వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా అడుగులు వేయండి. వ్యాపార సమస్యల్ని సమయస్ఫూర్తితో పరిష్కరించండి. ఓర్పు నేర్పు అవసరం. కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు. శివుడిని ఆరాధించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో మనోబలంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను వాయిదా వేయకండి. ఇబ్బందులు సృష్టించే వారితో జాగ్రత్తగా ఉండండి. విభేదాలకు ఆస్కారం ఇవ్వకండి. పెద్దల అభిమానం చూరగొంటారు. పొదుపు మదుపు గురించి ఆలోచించాల్సిన సమయం ఇది. నవగ్రహ శ్లోకాలను పఠించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్టయోగం ఉంది. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఒత్తిడికి దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వండి. సాంస్కృతిక వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.